వెంకటకృష్ణ గారు మన డిబేట్తో ప్రారంభం కావాలి. రేపు రాబోయే మీటింగుల్లో ప్రజానాయకులు అందరూ కూడా ఇదే మాట్లాడాలి. ప్రజలందరూ కూడా ఈ వైసీపీ వాళ్ళు వస్తే నిలదీసి ప్రశ్నించండి. ఏంట్రా ఈ డ్రగ్స్ అన్నీ తీసుకొచ్చి ఏం చేయాలనుకుంటున్నావు? అండ్ కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఒక చిన్న 100 కోట్ల లిక్కర్ డీల్లో అంత స్ట్రిక్ట్గా ఉన్నారు. మరి ఇప్పుడు చీఫ్ మినిస్టర్ని కూడా మరి మీ స్క్రోలింగ్లు చూస్తే అరెస్ట్ చేస్తారేమో ఢిల్లీ సీఎం అని అన్నట్టుగా ఉన్నాయి. మరి అంత తీవ్రంగా 100 కోట్ల డీల్కి ఇలా ఉంటే 50,000 కోట్ల కంటైనర్లు నెలకోటి ఉంటుంది. అవును. సో అందుచేత తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. దీని వెనకాలన్న పెద్ద తలకాయల్ని తక్షణం అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. డెఫినెట్గా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్ ట్రాక్లో అవ్వాలి. ఈ ఆపరేషన్ గరుడ అని ఇవాళ మళ్ళీ రేపొద్దున పేపర్లో రాయకుండా మేనేజ్ చేసుకుని, లేకపోతే నేషనల్ మీడియాలో రాకుండా ఆరికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుని, ఇలాంటివి జరగకుండా ఈ ఇష్యూని అట్లీస్ట్ మీకులాగా నిజాయితీగా ఉండే ఛానల్స్ దీన్ని సీరియస్గా టేకప్ చేసి ఈ దుర్మార్గుల్ని ఈ సమాజం నుంచి, నాగరిక ప్రపంచం నుంచి బహిష్కరించవలసిన సమయం వచ్చింది. యూ హ్యావ్ టు టేక్ ద లీడ్. యువర్ ఛానల్ డెఫినెట్లీ అందుకే కదా అది బ్రేకింగ్ రాగానే పేపర్ మీది, దాన్ని ఛానల్ మీది, అందుకే అప్డేట్ ఇచ్చి ప్రజల్ని మిగిలిన వాళ్ళు ఎంత అదే ఇందాక జగన్మోహన్ రెడ్డి స్క్రోలింగ్లో నాకు ఎల్లో మీడియా లేదు అన్నాడు. అతనికి నీలి మీడియా ఉందండి, కూలి మీడియా ఉందండి, ఎల్లో మీడియా లేకపోవచ్చు. అవును, ఆయన ఎల్లో మీడియా లేడు అన్నాడు కానీ నీలి మీడియా కూలి మీడియా లేదు అనలేదుగా. అదేదో చూద్దాం, మీరు అడిగారు కదా, అది వింటాను, నేను కూడా వినలేదు అని వినిపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు దాకా దొరికింది దొరక ఎక్కడ పోద్దులే. కానీ ఆయన ఇప్పుడు రాష్ట్రంలో యువతని నిర్వీర్యం చేసే, రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసే డ్రగ్స్ వచ్చినాయి. ఇప్పుడే ప్రజలు వాటి విషయంలో ఆందోళన నాశనం అయిపోతుంది రాష్ట్రం. ఆఫ్ఘనిస్తాన్ లాగా ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదులు దొరికినా హైదరాబాద్ లింక్స్ బయటపడతా ఉంటాయి. భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా ఆంధ్రప్రదేశ్ ఇదవుతుందని కేంద్ర మంత్రులే చెప్పారు. అలాంటిది ఇప్పుడు బ్రెజిల్ నుంచి, ఆఫ్రికా దేశాల నుంచి క్వింటాల డ్రగ్స్ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి. అంటే దాని గురించి మాట్లాడకుండా మెత్తగా తీయగా బుజ్జిగా ఏదో మెసేజ్ పంపారంటే ఆ మెసేజ్ ఏంటో ఒకసారి ఇందాం. తక్షణం అరెస్ట్ చేయాలి. చంద్రబాబు గారికి ఉన్నట్టుగా 10 మంది నటించే పొలిటికల్ స్టార్లు నాకు స్టార్ క్యాంపెయినర్లుగా లేరు. ఓ ఈనాడు లేదు, ఓ ఆంధ్రజ్యోతి లేదు, ఒక టీవీ5 లేదు, అబద్ధాలకు రంగులు పూసే ఎల్లో మీడియా నాకు లేదు. రకరకాల పార్టీలతో పొత్తులు లేవు మీ బిడ్డకు. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తా ఉన్న నాకు ఉన్నదల్లా నక్షత్రాలు ఎన్నున్నాయో అంతమంది పేదింటి స్టార్ క్యాంపెయినర్లు నాకు ప్రతి ఇంట్లోనూ ఉన్నారు, ప్రతి గడపలోనూ ఉన్నారు. మీలో ప్రతి ఒక్కరూ కూడా మీ జగన్ కు, మీ అన్నకు, మీ బిడ్డకు మీరంతా కూడా స్టార్ క్యాంపెయినర్లుగానే ముందుకు నడుం బిగించాలి అని అడుగుతా ఉన్నాను. పాపం వాళ్ళకి ఆ మాత్రం ప్రశాంతత లేకుండా వినాలేమో ఆంధ్రప్రదేశ్ ప్రజలు.